ఆరోగ్యశ్రీ పథకం కింద అదనంగా వసూళ్లకు పాల్పడుతున్న జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రైవేటు ఆసుపత్రులపై చర్యలు తీసుకొని ప్రభుత్వమై పేదలకు అన్ని సౌకర్యాలతో కూడిన మెరుగైన వైద్యం అందించేలా చర్యలు తీసుకోవాలని పల్నాడు జిల్లా కలెక్టర్ ఆఫీసు వద్ద ప్రజా సంఘాలు ధర్నా నిర్వహించారు. అనంతరం కలెక్టర్కి మెమొరాండం ఇచ్చారు. వైద్య రంగం అనేటువంటిది చాలా అధికంగా ఫీజులు వసూలు చేయటం తోటి ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వం పేద మధ్యతరగతి ప్రజల కోసం తీసుకొచ్చిన ఆరోగ్యశ్రీ అనేటువంటిది కూడా ఈ రోజున ఆరోగ్యశ్రీ ఉన్నప్పటికీ రకరకాల టెస్టుల రూపంలో ఫీజులు వసూలు చేస్తూ ఉన్నారు. అలాగే కాకుండా ఆరోగ్యశ్రీ పథకం అమలు చేస్తూనే అధికంగా కూడా ఫీజులు వసూలు చేస్తున్నారు. యాక్సిడెంట్ కేసుల్లో రాట్లు వేయాలను, మంచి రాట్లు వేయాలను, అలాగే కంటి శుభ్రాలు తీస్తే మంచి అద్దాలని చెప్పేసి 10-12 వేలు ఎక్స్ట్రా తీసుకోవడం, అలాగే ఈ ఈ ఇంకా మిగతా గుండె జబ్బులకు సంబంధించి స్టంట్ వేయటం కావచ్చు, లేదా అనేక రకాల వ్యాధులు వచ్చినప్పుడు ఆరోగ్యశ్రీ మీద వైద్యం చేయటం కాకుండా అదనంగా ఫీజులు వసూలు చేయటం అనేది ప్రజలు ముఖ్యంగా మధ్యతరగతి పేదవాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రభుత్వ హాస్పిటల్లో వైద్యం సరిగా లేదని, అదేవిధంగా ప్రైవేట్ హాస్పిటల్లో కూడా ఆరోగ్యశ్రీ డబ్బులు రాలేదని దాదాపు 10 రోజుల కిందట కూడా వాళ్ళు సమ్మె చేశారు. మేము ఒకటే తెలియజేస్తున్నాం ప్రభుత్వానికి, అయ్యా ప్రభుత్వం వారు మీరు స్పందించి మరి గవర్నమెంట్ హాస్పిటల్లో అన్ని మందులు కూడా సప్లై చేయాలని, అదేవిధంగా ఆరోగ్యశ్రీలో ముఖ్యంగా కొన్ని మన పరీక్షలు లేవని చెబుతున్నారు. ముఖ్యంగా మధ్యతరగతి కానీ పేద ప్రజలు కానీ మరి ప్రైవేట్ హాస్పిటల్కి వస్తే మీరు మరి చూసి చూడనట్టుగా కూడా ఉండాలని తెలియజేస్తూ